లార్డ్ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానము కీర్తనల గ్రంథం 119వ కీర్తన 127వ వచనంలో వ్రాయబడినట్టుగా, బంగారు కంటెను అపరంజి కంటెను నీ ఆజ్ఞలు నాకెంతో ప్రియముగానున్నవి. దేవునికి మహిమ కలుగును గాక. మరి బంగారము వెండి అపరించి కంటే కూడా ఆయన వాక్కులు ఎంతో మనకి మేలుకరమైనవి. ఎందుకనంటే బంగారము వెండి మనకి కొన్ని కొన్ని అవసరాలప్పుడు ఉపయోగపడుతుంది. అవి ధరించినప్పుడు మనకి ఎంతో ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తాయి. రెండోది, ఒకవేళ ఏదన్నా కష్టకాలంలో వాటిని అమ్మి మనము వాటిని మన అవసరాలు తీర్చుకోవచ్చు. అయితే అది కొంత మేరకు మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ దేవుని వాక్యం ఏ రీతిగా ఉంటుంది అంటే, అది మనకి సమస్య తీర్చడం కాదు, సమస్య రాకుండానే ముందుగా మనకి సహాయం చేస్తుంది. ఆ ఆపదలో చిక్కుకోకుండా దేవుడు మనకి సహాయం చేస్తాడు. ఏ భయంకరమైన శోధన మనకి రాకుండా దేవుని వాక్యం మనల్ని కాపాడుతూ ఉంటుందన్నమాట. నిజమే, దేవుడు మనతో ఉంటే ఏ సమస్య అయినా అక్కడ మనకి రాకుండా ఉంటుంది. ఆ సమస్యలోంచి బయటపడే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే లాజరు చనిపోయినప్పుడు అక్కలన్నారు, అయ్యా నువ్వు ఇక్కడ ఉండుంటే మా తమ్ముడు చనిపోకపోయేవాడు, లేకపోతే మా తమ్ముడికి ఈ పరిస్థితి వచ్చేది కాదు, నువ్వు బ్రతికించేవాడివి అని అంటున్నారు. ఎందుకు అంటే యేసు ప్రభు ఎక్కడుంటే అక్కడ సమస్య రాకుండా ఉంటుంది. లేకపోతే ఆ సమస్య వచ్చినప్పుడు దానిలో నుంచి ఆయన మనల్ని బయటకు తీసుకొస్తాడు, క్షేమకరంగా మనల్ని ఉంచడానికి ఆయన ప్రయత్నిస్తాడు అన్నది దేవుని వాక్యం అన్నమాట. అందుకనే వాటికంటే కూడా నీ వాక్యం ఎంతో మేలైనది ప్రభు అంటారు. నిజమే కదా. హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చి చావు బ్రతుకుల్లో ఉన్నప్పుడు ఆయన చెప్తాడు, నీ యొక్క సమయం అయిపోయింది హిజ్కియా అంటే, ఆయన మరలా ఏడ్చి ఆయనని ప్రార్థించినప్పుడు ఏమంటాడు, ఒక చిన్న మాటతో ఆయన కనికరంతో మరలా తిరిగి నీ ఆయుష్ నీకు ఇస్తున్నాను, 15 సంవత్సరాలు నీకు ఆయుష్ని మరలా తిరిగి నేను ఇచ్చేస్తున్నాను. ఒక్క మాటతో ఆయన మాట, ఆయన వాక్కు, ఆయన వాగ్దానము, ఆయన వాక్యము అంతగా మనల్ని ఆశీర్వదిస్తుందన్నమాట. ఒక్క మాట, ఏ అపరంజి ఏ వెండి ఆ రోజు హిజ్కియాను బ్రతికించలేకపోవచ్చు, కానీ దేవుడు మాట ద్వారా తిరిగి ఆయన మరలా తన ఆయుష్ను తను పొందుకున్నాడు, తన ఆరోగ్యాన్ని తను పొందుకున్నాడు, తన యొక్క దీర్ఘాయువును తను పొందుకున్నాడు కదా. ఈరోజు మనం కూడా ఆయనను బట్టి, ఆయన వాక్కును బట్టి, ఆయన మాటను బట్టి, ఆయన వాగ్దానాన్ని బట్టి మనం బ్రతుకుదాం. దేవుని మహాకృప మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు నువ్వు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. నువ్వు మాట్లాడుతున్నావు తండ్రి. ప్రభు యేసయ్య, వెండి బంగారంలో అపరించి మమ్మల్ని ఏమీ ఆదుకోలేకపోవచ్చు, కానీ నీ వాక్కు మమ్మల్ని తండ్రి ఎంతగానో బలపరుస్తుంది, ఆశీర్వదిస్తుంది, ఆయుష్ను ఆరోగ్యం పెంపొందిస్తుంది. ప్రభా, నీకు వందనాలు చెల్లించుకుంటూ ఆ రీతిగా మమ్మల్ని బ్లెస్ చేసినందుకు కూడా వందనాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఎంతమంది బిడ్డలైతే వాక్కు విని తండ్రి ప్రభు వారి జీవితాలలో మార్పును గురించి వేడుకుంటున్నారో తండ్రి, ఆయుష్ను అడుగుతున్నారు, దీర్ఘాయుష్ను దయచేయండి తండ్రి, ఆరోగ్యం అడుగుతుండగా సహాయం చేయండి తండ్రి ప్రభా. కుటుంబంలో నెమ్మది, సమాధానం, ఐశ్వర్యం, అయా తండ్రి ఆశీర్వాదం కొరకు అడుగుతుండగా వారిని దయచేసినందుకు వందనాలు. అలాగే ఈరోజు ఎంతమంది బిడ్డలైతే ప్రభు బర్త్డే, మ్యారేజ్ డే జరుపుకుంటున్నారు, వారిని కూడా మీరు దీవించి ఆశీర్వదించి నీ కృప పాత్రలుగా చేయమని యేసయ్య శ్రేష్ఠ నామంలో ప్రార్థించి అడిగి బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.